హలో ఎవ్రీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్‌సి తెలుగు. సో, ఈరోజు మనం మన ఎఫ్ఆర్‌బి హిస్టరీ యొక్క క్లాస్ 6లో అయితే ఉన్నాం. సో, ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి గాంధీయన్ ఎరా అనేది చూడబోతున్నాం. ఓకేనా? సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్ అస్ స్టార్ట్. సో, బేసికల్లీ మన గాంధీజీ గారి గురించి ఈ క్లాస్ అనేది పూర్తిగా డీటెయిల్డ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గాంధీజీ గారి యొక్క ఫుల్ నేమ్ అనేది మనకు తెలియాలి. దట్ ఈస్ మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఈయన ఎప్పుడు పుట్టారు? సో, హి వాస్ బోర్న్ ఆన్ 2nd ఆఫ్ అక్టోబర్ 1869 ఇన్ పోర్బందర్, గుజరాత్‌లో ఈయన జన్మించడం జరిగింది. దాని తర్వాత ఈయన యొక్క ఫాదర్ వచ్చేసరికి కరమ్‌చంద్ గాంధీ అండ్ మదర్ వచ్చేసరికి పుతలీబాయి. అండ్ ఈయన యొక్క పొలిటికల్ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. సో, జీకేజీ ఈస్ ద పొలిటికల్ గురు ఆఫ్ గాంధీజీ. అవునా? అండ్ దాంతో పాటు మన గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. ఈయన వచ్చేసరికి ఇంకొక పర్సన్‌కి కూడా పొలిటికల్ గురు. ఎవరది? మన ఎవరైతే పాకిస్తాన్ పార్టీ లేదా పాకిస్తాన్ కంట్రీ ఫార్మ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా. సో, ఆయనకు కూడా ఈయనేంటంటే పొలిటికల్ గురు. సో, జిన్నాకి కూడా ఈయనేంటంటే పొలిటికల్ గురువుగా పనిచేయడం జరిగింది. లేదా వర్క్ అనేది అలా వాళ్ళకి గైడ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ బేసికల్లీ మన గాంధీజీ గారొచ్చేసరికి ఇంగ్లాండ్‌లో బారిస్టర్ చదివారు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఓకేనా. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనేంటంటే నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అని జెప్పేసి ఇన్ ద ఇయర్ 1894లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇండియన్ ఒపీనియన్ అని జెప్పేసి ఒక న్యూస్ పేపర్. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఇండియన్ ఒపీనియన్. సో, ఈ న్యూస్ పేపర్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే మన గాంధీజీ గారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే సౌత్ ఆఫ్రికాలో. ఎప్పుడు అంటే 1903లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత హి సెటప్ ఫీనిక్స్ ఫార్మ్ ఇన్ 1904 అండ్ టోల్‌స్టాయ్ ఫార్మ్ వచ్చేసరికి 1910లో ఆయనేంటంటే ఎస్టాబ్లిష్ చేయడం, సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ఆయనేంటంటే మన ఇండియాకి ఎప్పుడు వచ్చారు అంటే 9th ఆఫ్ జనవరి 1915 ఆయనేంటంటే ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఏ రోజైతే ఆయన ఇండియాకి రావడం జరిగిందో, ఇదే రోజుని మనం కమమోరేట్ చేస్తూ ఏం చేసామంటే, మనం ఎన్ఆర్ఐ డేగా లేదా ప్రవాసీయ భారతీయ దివస్‌గా ఇది మనం సెలబ్రేట్ చేస్తాము. దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ డే. ఎందుకంటే ఫారిన్ కంట్రీ నుంచి గాంధీ గారు మన ఇండియాకి వచ్చారు కాబట్టి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మన గాంధీజీ గారు ఇండియాకొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఒక 1 ఇయర్ పాటు అంటే 1915, 1916 వరకు ఏంటంటే ఈయన కొద్దిగా ఏంటంటే ఇండియా మొత్తం తిరిగి రావడం జరిగింది. అంటే మన గోపాలకృష్ణ గోఖలే గారు ఎవరైతే పొలిటికల్ గురువు ఉన్నారో ఈయన ఏం చెప్పారంటే, "ఒకసారి మొత్తం ఇండియాలో ఏం జరుగుతోంది అదంతా చూసుకొని రా" అని చెప్పేసి ఆయనకేంటంటే సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే ఆయన ఫాలో అయితే చేయడం జరిగింది. దాని తర్వాత గాంధీజీ గారు మన ఫస్ట్ అపియరెన్స్ ఏంటంటే 1916లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ? హి మేడ్ హిస్ ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ ఇన్ ఇనాగురేషన్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. సో, బీహెచ్‌యూ యొక్క ఇనాగురేషన్ అప్పుడు ఆయనేంటంటే రావడం జరిగింది. ఈ బనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు ఫౌండ్ చేశారంటే మదన్ మోహన్ మాల్వ్య. సో, ఎంఎంఎం మదన్ మోహన్ మాల్వ్య దీన్నేంటంటే ఎస్టాబ్లిష్ అనేది ఫౌండెడ్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక మేజర్ ఇన్సిడెంట్‌లో ఎక్కడ పార్ట్ తీసుకున్నారంటే, ఇన్ ద ఇయర్ 1917లో ఆయన చంపారన్ సత్యాగ్రహాన్ని లీడ్ అనేది లేదా అక్కడికి రావడం జరిగింది. సో, ఇక్కడ గనక చూస్తే రాజ్ కుమార్ శుక్లా ఏం చేశాడో ఆయనేంటంటే ఇన్వైట్ చేశారు. ఎవరిని? గాంధీజీ గారిని. ఎందుకు ఇన్వైట్ చేశారు? లేదా ఈ చంపారన్ ఎందుకు చేశారంటే, తిన్‌కటియా సిస్టమ్‌కి విరుద్ధంగా దీనికి అగెయిన్స్ట్‌గా ఏంటంటే వీళ్ళు మనకు చంపారన్ సత్యాగ్రహ చేశారు. సో, ఈ తిన్‌కటియా సిస్టమ్ అంటే ఏంటి? సో, తిన్‌కటియా అంటే 3/20. సో, 3/20 అంటే అప్పట్లో ఎవరైతే ఫార్మింగ్ అనేది చేసేవాళ్ళో సో, వాళ్ళ దగ్గర ఏంటంటే 3/20 అంటే వాళ్ళ దగ్గర ఎంతైతే ల్యాండ్ అనేది ఉందో అందులో 3/20th ఆఫ్ ద పోర్షన్ వాళ్ళేం జేయాలంటే ఇండిగో అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు? ఈ ఇండిగో అనేది కొంచెం వాల్యుబుల్ ప్రొడక్ట్. అండ్ ఈ ఇండిగోనేంటంటే వీళ్ళు ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీకి తీసుకెళ్ళి చాలా ఎక్కువ రేట్‌కి అమ్మేసేవాళ్ళు. అండ్ మన ఇండియన్స్‌కేంటంటే చాలా తక్కువ ప్రైస్ అనేది ఇచ్చేవాళ్ళు. సో, దీనికి విరుద్ధంగా ఏంటంటే రివోల్ట్ అనేది జరిగింది. అవునా? సో, దీన్ని తిన్‌కటియా సిస్టమ్ 1917లో ఇది చూడండి. ఇండిగో అనేది మనకు 1917లో ఒక రివోల్ట్ జరిగింది. తిన్‌కటియా సిస్టమ్ అండ్ ఇంకొక ఇండిగో రివోల్ట్ అంటే ఫస్ట్ ఇండిగో రివోల్ట్ వచ్చేసరికి ఇండిగో రివోల్ట్, ఇదొచ్చేసరికి ఇన్ ద ఇయర్ 1859లో జరిగింది. 1859వ సంవత్సరంలో
ఇండిగో రివోల్ట్ అనేది ఇక్కడేంటంటే జరిగింది. సో, ఇదొచ్చేసరికి ఏదైతే నాదియా డిస్ట్రిక్ట్ లేదా నాదిర్ డిస్ట్రిక్ట్ అనేది ఉందో వెస్ట్ బెంగాల్‌లో అక్కడ ఏంటంటే ఈ ఇండిగో రివోల్ట్ అనేది చేయడం జరిగింది. ఎవరు చేశారంటే దిగంబర్ విశ్వాస్ గారు చేయడం ఏంటంటే జరిగింది. కొన్ని కొన్ని సార్లు దిగంబర్ బిస్వాస్ అంటారు. లేదా బిష్ణు దిగంబర్ అండ్ బిష్ణు బిస్వాస్ అని చెప్పేసి చెప్తారు. సో, వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇండిగో రివోల్ట్ అనేది చేయడం జరిగింది. సో, ఇది వేరే, ఇది వేరే. సో, ఇదొచ్చేసరికి తిన్‌కటియా సిస్టమ్ 1917, ఇండిగో రివోల్ట్ వచ్చేసరికి 1859 1859వ సంవత్సరంలో. అండ్ దీన్నే ఏదైతే ఈ తిన్‌కటియా సిస్టమ్ లేదా తిన్‌కటియా సిస్టమ్‌కి విరుద్ధంగా చేసిన చంపారన్ సత్యాగ్రహం ఉందో, దీన్నే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. అంటే మీకెక్కడైనా విచ్ ఈస్ ద ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అని గనుక చెప్తే, మనం ఏం జెప్పాలి? ఏదైతే గాంధీజీ గారు పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహ విచ్ ఈస్ చంపారన్ సత్యాగ్రహ. ఓకేనా? సంపారన్ ఒస్తుంది. సారీ. చంపారన్ సత్యాగ్రహ 1970. క్లియర్? ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఇయర్ 1918. 1918లో ఏం జరిగింది? సో, ఇదొచ్చేసరికి మన గాంధీజీ గారు ఫస్ట్ ఏదైతే సత్యాగ్రహ లేదా ఫస్ట్ రివోల్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 1918లో ఈయనేంటంటే 2 మేజర్ ప్లేసెస్‌లో ఏంటంటే వెళ్ళడం జరిగింది. అదొచ్చేసరికి ఫస్ట్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అండ్ ఖేడా సత్యాగ్రహ. సో, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్‌లో ఈయనని ఎవరు ఇన్వైట్ చేస్తారంటే అనసూయ సారాభాయి ఏంటంటే ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ హంగర్ స్ట్రైక్. సో, గాంధీజీ గారు పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఏది అంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఇన్ ది ఇయర్ 1918. సో, ఈ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్‌లో ఏం జరిగింది? ఎవరైతే మిల్‌లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకేంటంటే ఏదైతే ప్లేగ్ బోనస్ అనేది ఉందో, సో, అప్పట్లో ఏంటంటే ప్లేగ్ అనే మహమ్మారి అనేది ఉండేది. సో, దానికి సంబంధించి ప్లేగ్ బోనస్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఆ ప్లేగ్, ప్లేగ్ బోనస్, ప్లేగ్ బోనస్‌ని వాళ్ళేంటంటే రిమూవ్ చేశారు. సో, దాన్ని మళ్ళీ రీఇన్‌స్టేట్ చేయండి. మళ్ళీ జనాలకి ఇవ్వండి అని చెప్పేసి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ జరిగింది. దాని తర్వాత ఖేడా సత్యాగ్రహ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో, ఈ ఖేడా సత్యాగ్రహ వచ్చేసరికి అగెయిన్స్ట్ టాక్స్ కలెక్షన్. అగెయిన్స్ట్ టాక్స్ కలెక్షన్‌కి విరుద్ధంగా ఈ ఖేడా సత్యాగ్రహం ఏంటంటే చేయడం జరిగింది. ఓకేనా? సో, అప్పట్లో ఏంటంటే ఇన్ ద ఇయర్ 1918 ఆ టైంలో వచ్చేసరికి చాలా డ్రౌట్ సిట్యుయేషన్ అనేది ఉండేది. చాలా సివియర్ డ్రౌట్. సో, ఈ సివియర్ డ్రౌట్ అనేది ఉండడం వల్ల జనాలేంటంటే కల్టివేషన్ అనేది చేయలేకపోయారు. సో, ప్రాపర్‌గా కల్టివేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర రెవెన్యూ అనేది లేకపోయింది. అండ్ టాక్స్ అనేది వాళ్ళు కట్టలేకపోతున్నారు. కానీ ఏదైతే గవర్నమెంట్ అనేది ఉందో అది ప్రాపర్‌గా ఏంటంటే టాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఎటువంటి ఎక్సెప్షన్స్ లేదు అని చెప్పేసి డిమాండ్ చేసేది. కానీ దీనికి విరుద్ధంగా ఖేడా సత్యాగ్రహం చేశారు. దీనివల్ల ఏమైందంటే 1 ఇయర్ వరకు, ఒక సంవత్సరం వరకు టాక్స్ అనేది మాఫ్ అనేది చేయడం జరిగింది. లేదా సస్పెండ్ చేయడం జరిగింది. సో, ఇదే ఖేడా సత్యాగ్రహలో మన గాంధీజీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని గారిని కలుస్తారు. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌గా దీన్ని మనం చెప్తాం. సో, వెనకాల మనం గనక చూస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. చంపారన్ సత్యాగ్రహ ఫస్ట్ సీడీఎం. ఇది ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఖేడా సత్యాగ్రహ. సో, ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ వస్తుంది. సో, సివిల్ డిసోబీడియన్స్, చంపారన్ సత్యాగ్రహ. ఓకేనా? అదే ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఖేడా సత్యాగ్రహ. ఓకేనా? ఖేడా సత్యాగ్రహ. నెక్స్ట్ దాని తర్వాత గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏంటంటే రావడం జరుగుతుంది. సో, దీన్నే మనం మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం. సో, మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ ఎందుకు? మాంటేగ్ వచ్చేసరికి సెక్రటరీ అండ్ చెమ్స్‌ఫోర్డ్ వచ్చేసరికి ఆ టైంలో వైస్‌రాయ్‌గా ఉండేవాడు. సో, ఈ మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఏం జరిగింది? ప్రావిన్సెస్‌లో డయార్కీ అనేది రావడం జరిగింది. డయార్కీ ఇన్ ప్రావిన్సెస్ అంటే ప్రావిన్సెస్‌లో ఏవైతే సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయో వాటిని రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ కింద ఏంటంటే మార్చడం సెపరేట్ చేయడం జరిగింది. సో, రిజర్వ్డ్‌లో మనకేంటంటే పోలీస్ కానివ్వండి, ల్యాండ్ టాక్స్ అనేది అక్కడ రిజర్వ్డ్‌లో మనకు కనిపించింది. దాని తర్వాత ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్‌లో ఎడ్యుకేషన్‌కి సంబంధించి, హెల్త్‌కి సంబంధించిన థింగ్స్ అన్నీ ట్రాన్స్‌ఫర్డ్‌లో పెట్టేవాళ్ళు. అండ్ దాంతో పాటు బైకామరల్ లెజిస్లేచర్ ఇన్ సెంటర్‌లో బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 కూడా ఇక్కడేంటంటే ఇంట్రొడ్యూస్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మనకేమైంది ఇండియన్ పార్టిసిపేషన్ అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు సెపరేట్ ఎలక్టోరేట్స్ అనేవి ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. ఆంగ్లో ఇండియన్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఇంతకుముందు ముస్లిమ్స్‌కి, సిఖ్స్‌కి ఏంటంటే సెపరేట్ ఎలక్టోరేట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడొచ్చేసరికి ఆంగ్లో ఇండియన్స్‌కి, క్రిస్టియన్స్‌కి సెపరేట్ ఎలక్టోరేట్స్ అనేవి ఎక్స్‌టెండ్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అవునా? అవును. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ గనక మనం చూస్తే రౌలత్ సత్యాగ్రహ 1919లో జరుగుతుంది. సో, ఇదొచ్చేసరికి అగెయిన్స్ట్ రౌలత్ యాక్ట్. సో, ఈ రౌలత్ యాక్ట్ అంటే ఏంటి?
ఎవరైనా గొడవ చేస్తున్నాడా? ఎవరైనా కిచకిచ్ చేస్తున్నాడా? ఏం లేదు. సింపుల్‌గా వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేసేయండి. ఇదొచ్చేసరికి ఈ రౌలత్ యాక్ట్ అనేది మనకు ఆ పవర్ అనేది ఇస్తుంది. ఎవరికి? బ్రిటిషర్స్‌కి. సో, ఇందులో ఎటువంటి దలీల్ ఉండదు. అంటే మీరు ఎటువంటి మాట్లాడాల్సిన అంటే మీరు ఏదైనా చెప్పాలన్నా కూడా మీ విషయం అనేది తీసుకోరు. నో వకీల్, నో దలీల్, నో వకీల్. నో వకీల్ అంటే మీకు ఎటువంటి లాయర్ అనేది ప్రొవైడ్ చేయరు. నో అపీల్. మీరు ఏ అపీల్ అనేది చేయడానికి కుదరదు. సీదా జైల్. సీదా జైల్ అంటే మిమ్మల్ని డైరెక్ట్‌గా బొక్కలో వేస్తారు. సో, అందుకే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఎ బ్లాక్ యాక్ట్. దీన్ని మనం బ్లాక్ యాక్ట్‌గా కేటగరైజ్ చేసాం. దీన్ని రౌలత్ అని చెప్పేసి ఎందుకు పేరు చెప్పామంటే ఇట్ వాస్ సజెస్టెడ్ బై సిడ్నీ రౌలత్. సిడ్నీ రౌలత్ దీన్ని సజెస్ట్ అని చేశారు. సో, ఇదొక డైరెక్ట్‌గా ఈ రౌలత్ యాక్ట్ స్టార్టింగ్‌లో అంటే రావడమే డైరెక్ట్‌గా రౌలత్ యాక్ట్ అనేది వచ్చేసిందంటే కాదు. దానికంటే ముందు ఇన్ ది ఇయర్ 1915 1915 సంవత్సరంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 15వ సంవత్సరంలో డిఫెన్స్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది. సో, ఈ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే, ఎవరైతే ఎక్స్‌ట్రీమిస్ట్స్ ఉన్నారో, లేదా ఎవరైతే గదరైట్స్ ఉన్నారో వాళ్ళని సప్రెస్ చేయడం కోసం ఈ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇదే కొంచెం మోడిఫై అవుతూ వచ్చేసరికి మనకు రౌలత్ యాక్ట్‌గా చేంజ్ అయింది. సో, ఈ రౌలత్ యాక్ట్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా 2 సంవత్సరాలు ఏంటంటే జైల్ అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా. సో, ఒరిజినల్‌గా దీని పేరొచ్చేసరికి అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, 6థ్ ఏప్రిల్‌లో దీనికి అగెయిన్స్ట్‌గా సత్యాగ్రహ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ 9థ్ ఏప్రిల్‌లో సైఫుద్దీన్ కిచ్లూ గారిని అండ్ డాక్టర్ సత్యపాల్ ఇద్దరిని ఏంటంటే అరెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, సత్యాగ్రహ చేస్తూ సారీ ఉంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో, బేసికల్లీ ఏదైతే ఈ రౌలత్ యాక్ట్ అనేది పాస్ అవ్వడానికంటే ముందు ఏమైంది 1914లో మనకేంటంటే మన వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. సో, ఆ వరల్డ్ వార్ 1లో మన ఎవరైతే పీపుల్ ఉన్నారో అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం బిలీవ్ చేశారు, ఏం నమ్మారు అంటే మనం బ్రిటిషర్స్‌కి గనక సపోర్ట్ చేస్తే ఒకవేళ ఈ బ్రిటిషర్స్‌లో గనక మనం వీళ్ళకి సపోర్ట్ గనక చేస్తే వీళ్ళు మనకి ఏదో ఒక ఫేవర్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఏమవుతుంది? వీళ్ళేం జేస్తారంటే వరల్డ్ వార్ 1 1918లో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత ఇలాగ మనల్నేంటంటే వెన్నుపోటు పొడుస్తారు. ఎలాగా? రౌలత్ యాక్ట్ అనేది లాంచ్ చేసి. అవునా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ 1919వ సంవత్సరంలో మనకేం జరుగుతుంది అంటే ప్రొటెస్ట్ చేస్తూ ఉండగా జలియన్‌వాలా బాగ్ మసాక్రే అనేది జరుగుతుంది. సో, 13థ్ ఆఫ్ ఏప్రిల్ బైసాకి. సో, ఈ 13థ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేసరికి బైసాకి. బైసాకి అనేది ఏంటి? సో, బేసికల్లీ ఈ బైసాకి అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్. సో, హార్వెస్ట్ ఫెస్టివల్ ఇదొచ్చేసరికి బేసికల్లీ మేజర్‌గా వచ్చేసరికి పంజాబ్ రీజియన్‌లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ బైసాకి అనేది సిక్ పీపుల్ యొక్క న్యూ ఇయర్. సిక్ పీపుల్ యొక్క న్యూ ఇయర్ అనేది బైసాకి. సో, 13థ్ ఆఫ్ ఏప్రిల్ 1919ల అమృత్సర్ ఓకేనా. అమృత్సర్ రీజియన్‌లో ఏం జరిగిందంటే దీన్ని పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తూ జనాలేంటంటే ఒక జలియన్ వాలా బాగ్ అంటే ఒక మనం ఏం చెప్పొచ్చు ఒక గార్డెన్ ఏంటంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే జనరల్ డయర్. సో, అది కూడా జనరల్ ఈఎం డయర్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్ ఈఎం డయర్ ఏం చేశాడంటే ఏదైతే వన్ అండ్ ఓన్లీ ఎగ్జిట్ అనేది ఉందో ఆ ఎగ్జిట్‌ని ఆయనేంటంటే క్లోజ్ అనేది చేయడం జరిగింది. క్లోజ్ చేసిన తర్వాత జనాల పైకి ఏం చేశాడంటే ఆయన ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. సో, అలా ఏంటంటే చాలా మంది అక్కడ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఏం చెప్పారంటే ఇక్కడ ఏదైతే ఈ పర్టిక్యులర్ ఈ కాల్పులున్నాయో లేదా ఈ ఓపెన్ ఫైరింగ్ ఏదైతే జరిగిందో దాన్ని రెస్పాన్సిబుల్‌గా రెజినాల్డ్ డయర్‌ని ఏంటంటే చెప్పడం జరిగింది. ఓకేనా. సో, జనరల్ ఈఎం డయర్ ఫైర్ చేయమని చెప్పేసి చెప్పాడు. ఓకేనా. ఫైర్ అంటే ఆయన అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రెజినాల్డ్ డయర్ వాస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఈయన హెడ్ అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ చాలా మంది చనిపోతారు. దాని తర్వాత ఈ జనరల్ ఈఎం డయర్ పైన, రెజినాల్డ్ డయర్ పైన మల్టిపుల్ కేసెస్ అనేవి అవుతాయి. వాళ్ళ పైన ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఈవెన్ దో వాళ్ళు బ్రిటిషర్స్ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకేంటంటే అంత కఠినమైన శిక్ష అనేది పడదు. ఈవెన్ దో ఏమైందంటే అప్పుడు ఈ డయర్‌నేంటంటే సపోర్ట్ చేయడం కోసం, ఈయనని కాపాడడం కోసం ఏంటంటే కొంతమంది బ్రిటిషర్స్ నుంచి అంటే ఏదైతే బ్రిటన్ నుంచి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసేవాళ్ళు. సో, అంత దిగజారిపోయి ఉన్నారు వాళ్ళు. ఓకేనా. సో, జలియన్‌వాలా బాగ్ మసాక్రే ఇప్పుడు. సో, దీనికి ప్రతిరూపం అంటే దీనికి రివెంజ్ తీసుకోవడం కోసం మన ఉధమ్ సింగ్ గారు ఏం చేస్తారంటే, మన ఉధమ్ సింగ్ ఈయన యాక్చువల్ పేరొచ్చేసరికి రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్. సో, ఈయన యొక్క యాక్చువల్ నేమ్ రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్. బట్ ఈయనేంటంటే బ్రిటిష్‌కి ఉధమ్ సింగ్ అనే పేరుతో వెళ్ళడం జరుగుతుంది. సో, ఆయన ఏం చేశాడంటే
మైకేల్ ఓ డయర్‌ని చంపేస్తాడు. సో, జనరల్ ఈఎం డయర్ గాదు. సో, బేసికల్లీ జలియన్ వాలా బాగ్ మాసక్రే జరిగింది 1919 కానీ మన ఉధమ్ సింగ్ గారు ఎప్పుడు చంపుతారంటే 1940 ఇన్ ద ఇయర్ 1940లో జనరల్ ఓ డయర్‌ని చంపుతారు. అంటే ఈ 1919 నుంచి 1940 మధ్యలో ఈ జనరల్ ఈఎం డయర్, రెజినల్ డయర్ ఇద్దరు చనిపోతారు. ఈయన మైకేల్ ఓ డయర్‌ని ఎందుకు చంపుతాడంటే హి వాస్ ద వన్ హూ సపోర్టెడ్ రెజినాల్డ్ డయర్. రెజినాల్డ్ డయర్‌ని ఈయన సపోర్ట్ చేస్తాడు. అందుకు ఈ మైకేల్ ఓ డయర్ గాడిని ఏం చేసేస్తాడు? డై చేసేస్తాడు. ఓకేనా? ఎవరు? మన ఉధమ్ సింగ్. సో, ఈ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ పైన ఒక మూవీ గూడా ఉంది. విక్కీ కౌశల్ యాక్ట్ కూడా చేస్తాడు. సో, ఆ మూవీ గూడా మీరు కావాలంటే ఎప్పుడైనా టైమ్ పాస్ కోసం చూడొచ్చు. ఓకేనా? సో, ఈ 'జలియన్ వాలా బాగ్ మాసాక్రే'కి విరుద్ధంగా ఏంటంటే మన 'రవీంద్రనాథ్ ఠాగూర్' గారు ఆయన యొక్క ఏదైతే నైట్‌హుడ్ టైటిల్ అనేది ఉందో అది రిటర్న్ చేస్తారు. అండ్ గాంధీజీ గారు 'కేసరి హింద్' టైటిల్‌ని కూడా రిటర్న్ అనేది చేశారు. సో, ఈ మాసాక్రే అంటే ఈ ఇన్సిడెంట్‌ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం హంటర్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో, హంటర్ కమిషన్ వేరే, హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేరే. సో, హంటర్ కమిషన్ వచ్చేసరికి 'జలియన్ వాలా బాగ్ మాసాక్రే'కి, అదే హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో, హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇది వేరే. ఇది ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇన్ ద ఇయర్ 1881. 1881లో హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. సో, దీని తర్వాత ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అనేది ఫార్మ్ చేయడం చేయడం జరుగుతుంది. సో, ఐఎన్ఎల్ఎఫ్, ఐఎన్ఎల్ఎఫ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు స్టార్ట్ చేస్తారంటే సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఓకేనా? సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ దాంతో పాటు ఇంకా ఇద్దరు. ఎవరు? తేజ్ బహాదూర్, తేజ్ బహాదూర్, తేజ్ బహాదూర్ సబ్రు. తేజ్ బహదూర్ సబ్రు అండ్ ఇంకొక పర్సన్ ఎంఆర్ జయకర్. ఎంఆర్ జయకర్. సో, వీళ్ళు ముగ్గురు కలిసి ఐఎన్ఎల్ఎఫ్ విచ్ ఈస్ ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అనేది వీళ్ళు స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే ఖిలాఫత్ ఆందోళన్. సో, బేసికల్లీ మనం చూసాం కదా! 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 అనేది జరుగుతుంది. 1918 సంవత్సరంలో వరల్డ్ వార్ 1 అనేది కంప్లీట్ ఎండ్ అనేది అయిపోతుంది. సో, ఇందులో అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ వీళ్ళ మధ్య అలైడ్ పవర్స్ వర్సెస్ సెంట్రల్ పవర్స్ మధ్య ఏంటంటే ఏం జరుగుతుంది? వార్ అనేది జరుగుతుంది. సో, ఇందులో అలైడ్ పవర్స్ ఏంటంటే గెలవడం జరుగుతుంది. సో, ఈ అలైడ్ పవర్స్‌లో ఎవరుంటారు? మన బ్రిటన్ ఉంటుంది. దీని తర్వాత ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అండ్ సెంట్రల్ పవర్స్‌లో గనక చూసుకుంటే జర్మనీ అండ్ ఒట్టోమన్ ఎంపైర్. సో, ఒట్టోమన్ ఎంపైర్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే మనకేంటంటే ఏదైతే ఈ ఖిలాఫత్ ఆందోళన యొక్క రూట్ కాజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో, ఒట్టోమన్ ఎంపైర్ అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియా. సో, వీళ్ళొచ్చేసరికి ఈ సెంట్రల్ పవర్స్‌లో ఏంటంటే ఉంటారు. సో, వీళ్ళు ఓడిపోతారు. ఓడిపోవడం వల్ల ఏం చేస్తారంటే ఈ ఒట్టోమన్ ఎంపైర్‌ని వీళ్ళు డిస్మాంటిల్ చేస్తారు. అంటే ఏదైతే ఇప్పుడు కరెంట్‌లీ టర్కీ రీజియన్ అనేది ఉందో సో, దాన్ని డిస్మాంటిల్ చేస్తారు. అండ్ అక్కడ ఏదైతే ఖలీఫా అంటారు. సో, ఒక హెడ్ అన్నమాట. సో, ఆ ఖలీఫాని కూడా ఏంటంటే దింపేయడం జరుగుతుంది. సో, దానికి విరుద్ధంగా ఏమవుతుంది? సో, బేసికల్లీ ఖలీఫా అంటే హెడ్ ఆఫ్ ద ముస్లిమ్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ ఖలీఫాని దింపేయడం జరుగుతుందో, అక్కడ ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతుందో, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా సాడ్ అనేది అయిపోతారు. సో, ఆబ్వియస్‌లీ గదా! సో, ఒక హెడ్‌ని దింపేయడం జరుగుతుంది. సో, దానివల్ల మన ఇండియాలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే హర్ట్ అవుతారు. సో, ఆ హర్ట్ అవ్వడాన్నే ఓకేనా? ఆ హర్ట్ అవ్వడాన్నే ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే అలీ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఖిలాఫత్ కమిటీ అనేది స్టార్ట్ చేశారు. సో, అలీ బ్రదర్స్ అంటే మౌలానా మొహమ్మద్ అలీ, మౌలానా మొహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. సో, ఇద్దరు బ్రదర్స్ మౌలానా మొహమ్మద్ అలీ లేదా ఇలా గుర్తుపెట్టుకోండి మౌలానా అలీ లేదా షౌకత్ అలీ వీళ్ళిద్దరూ ఖిలాఫత్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో, ఆందోళన అనేది చేయడం జరుగుతుంది. సో, మన గాంధీజీ గారు ఏం చేస్తారంటే ఇదొక మంచి ఆపర్చునిటీ హిందూస్‌ని ప్లస్ ముస్లిమ్స్‌ని జాయిన్ చేయడం కోసం ఇదొక మంచి ఆపర్చునిటీ అని జెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఖిలాఫత్ ఈ ఆందోళన లేదా ఖిలాఫత్ ఆందోళనకి ఏంటంటే ఈయన సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఏదైతే ఈ ఖిలాఫత్ ఆందోళన ఉందో దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌తో ఆయన ఏం చేశారంటే ఇంటిగ్రేట్ చేశారు. సో, అది నెక్స్ట్ మనం చూడొచ్చు. సో, ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది 1919 నవంబర్‌లో ఢిల్లీలో జరుగుతుంది. అది మన గాంధీజీ గారు లీడ్ చేస్తారు. సో, ఇదొచ్చేసరికి ఇట్ వాస్ అపోజ్డ్ బై కాంగ్రెస్ అండ్ బాలగంగాధర్ తిలక్. వీళ్ళిద్దరూ అపోజ్ ఏంటంటే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే మన నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఉందో అందులో ఏంటంటే ఈ ఖిలాఫత్ ఆందోళనని మర్జ్ చేయడం జరుగుతుంది. సో, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎందుకు చేస్తారు? ఇన్ ద ఇయర్ 1920 అగైన్స్ట్ జలియన్ వాలా బాగ్ మాసాక్రే. సో, జలియన్ వాలా బాగ్ మాసాక్రే
కి విరుద్ధంగా ఇది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకేంటంటే హిందూ, ముస్లిం యూనిటీ అనేది కనిపిస్తుంది. ఎందుకు? మన గాంధీజీ గారు ఏదైతే స్టెప్ అనేది తీసుకున్నారో దానివల్ల. ఓకేనా? సో, ఇన్ ది ఇయర్ 1921 తిలక్ స్వరాజ్ ఫండ్. సో, తిలక్ స్వరాజ్ ఫండ్ అనేది ఒక ఫండ్ అన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఎవరైనా చిన్న పిల్లలు గనక బాలేకపోతే, ఎవరికైనా టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ గనక ఉంటే, క్యాన్సర్ పేషెంట్స్ గనక ఉంటే, వాళ్ళకి ఫండ్ అనేది రైజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ ది ఇయర్ 1920లో మన బాల గంగాధర్ తిలక్ గారు చనిపోతారు. అది కూడా ఎప్పుడు? ఎప్పుడంటే ఎగ్జాక్ట్‌లీ 1 ఆగస్ట్ 1920న మన బాల గంగాధర్ తిలక్ గారు చనిపోతారు. సో, ఈయనని రిమెంబరెన్స్ చేస్తూ లేదా ఇదే రోజు ఏం జరుగుతుందంటే, మన గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చెప్తారు. సో, అదే రోజు బాల గంగాధర్ తిలక్ గారు చనిపోతారు. సో, ఆయనని కమమోరేట్ చేస్తూ లేదా ఆయనని గుర్తిస్తూ మనం ఏం జేయాలి? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి మనం కొద్దిగా ఫండ్ అనేది కలెక్ట్ చేయాలని జెప్పేసి 'తిలక్ స్వరాజ్ ఫండ్' అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫండ్‌లో వచ్చేసరికి టోటల్‌గా 1,00,00,000 రూపీస్ కలెక్ట్ చేయాలని జెప్పేసి వీళ్ళు టార్గెట్ అనేది పెట్టుకుంటారు. ఓకేనా? సో, ఇది 'తిలక్ స్వరాజ్ ఫండ్' 1921లో అది కూడా ఏదైతే ఆహ్, మన బాలగంగాధర్ తిలక్ చనిపోతారు గదా! సో, 1 ఆగస్ట్ 1920 లోపల మనం ఇది కలెక్ట్ చేయాలని జెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. సో, అదన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత కొన్ని లోకల్ స్ట్రగుల్స్ కూడా జరుగుతాయి. నాన్ కోఆపరేషన్ కంటే ముందు లేదా నాన్ కోఆపరేషన్ అప్పుడు. ఏక్తా మూవ్‌మెంట్ అని చెప్పేసి ఇదొచ్చేసరికి యూపీలో మాపిలా రివోల్ట్ ఇదొచ్చేసరికి మాలబార్ ఏదైతే రీజియన్ ఉందో అందులో 1921లో దీని తర్వాత ఎండోర్స్డ్ ఇన్ ఖిలాఫత్ ఆందోళన్. సో, ఈ రెండిటిని మెర్జ్ అనేది చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత 1922లో 1922వ సంవత్సరంలో ఏదైతే మనం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసామో ఎప్పుడు 1921లో ఓకేనా. సారీ 1920లో ఏదైతే మనం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేసామో, దాని యొక్క రిజల్ట్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4థ్ ఫిబ్రవరి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. అంటే చౌరీ చౌరా అని చెప్పేసి ఒక ప్లేస్. ఇది గోరఖ్‌పూర్. సో, గోరఖ్‌పూర్ కరెంట్‌లీ ఏదైతే ఉత్తరప్రదేశ్ రీజియన్ ఉందో అక్కడికొస్తుంది. సో, ఇట్ ఈస్ అన్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. సో, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ చేస్తూ ఉండగా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేం చేస్తారంటే ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పైకి ఏం చేయొచ్చు దాడనేది చేస్తారు. సో, లాఠీ చార్జ్ అనేది చేస్తారు. సో, అక్కడ ఎవరైతే జనాలుంటారో వాళ్ళు కొంచెం ఇరిటేటెడ్ అయిపోయి, ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి లేదా కొంచెం వాళ్ళలో ఏమని చెప్పొచ్చు యూత్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళేం చేస్తారంటే అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దాన్నే తగలబెట్టేస్తారు. సో, దానివల్ల ఏమవుతుందంటే అప్రాక్సిమేట్‌లీ 22 లేదా 23 పోలీస్‌మెన్ 22 లేదా 23 పోలీస్‌మెన్ వచ్చేసరికి చనిపోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది జరుగుతుందో గాంధీజీ గారు ఏం చేస్తారంటే వెంటనే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని సస్పెండ్ చేసేస్తారు. విత్‌డ్రా అనేది చేసేయడం జరుగుతుంది. అండ్ లేటర్ సస్పెండెడ్ బర్దోలీ సెషన్‌ని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో, ఏదైతే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని ఎండ్ చేశారో దీనిపైన మనకేమవుతుందంటే ఎవరైతే జనాలున్నారో మన కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు 2 డివిజన్స్‌గా డివైడ్ అవుతారు. వాళ్ళెవరు ప్రో చేంజర్స్ అండ్ నో చేంజర్స్. ప్రో చేంజర్స్, నో చేంజర్స్. సో, ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అంటే ఇంతవరకు మనం ఏం చేసాము? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేసాము. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అంటే బ్రిటిషర్స్‌కి మనం కోఆపరేట్ చేయకూడదు. సో, ఎటువంటి కౌన్సిల్స్ కానివ్వండి, ఎక్కడా కూడా మనం అటెండ్ చేయకూడదు. అనేది నో చేంజర్స్ యొక్క బిలీఫ్. సో, వీళ్ళేం చేశారు? కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాయ్‌కాట్ చేశారు. సో, బ్రిటిషర్స్‌కి సపోర్ట్ అనేది అస్సలు చేయలేదు. సో, అందులో నో చేంజర్స్‌లో మనకు రాజేంద్ర ప్రసాద్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మొహమ్మద్ అలీ అన్సారీ గారు వీళ్ళు కనిపిస్తారు. ఫోకస్డ్ ఆన్ కన్‌స్ట్రక్టివ్ వర్క్ వీళ్ళు ఫోకస్ చేశారు. నెక్స్ట్ ప్రో చేంజర్స్ ఏం చేశారు? ఇప్పుడు ఏదైతే మనం చేశామో ఇది మనము ఎలక్షన్స్ ద్వారా చేద్దాం. మనము ఎలక్షన్స్ ద్వారా ఎలక్షన్స్ ద్వారా చేద్దాము. మనం ఏం చేద్దాం కౌన్సిల్స్‌లో ఎంటర్ అవుదాం. అంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళని లోపల నుంచి బ్రేక్ అనేది చేద్దాం అని చెప్పేసి వీళ్ళ థాట్. ప్రో చేంజర్స్ యొక్క థాట్. సో, వీళ్ళు ప్రో చేంజర్స్ వీళ్ళేంటంటే దే వర్ వాళ్ళేంటంటే మనం ఏం చెప్పొచ్చు టు ఎండ్ ఆర్ మెండ్ ద కౌన్సిల్. అంటే ఏవైతే కౌన్సిల్స్ ఉన్నాయో వాటిని ఎండ్ చేయడం లేదా మెండ్ చేయడం కోసం వాళ్ళేంటంటే కౌన్సిల్స్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటారు. గాంధీజీ గారు ఏంటంటే దీన్ని అపోజ్ చేస్తారు. ఆబ్వియస్‌లీ గాంధీజీ గారు ఎన్‌సీఎం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి ఏంటంటే సపోర్ట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ ప్రో చేంజెస్‌లో మనకు మేజర్‌గా చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు అండ్ అజ్మల్ ఖాన్ గారు ఏంటంటే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ప్రో చేంజెస్ ఏం చేస్తారంటే ఫర్దర్‌గా వెళ్లి కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి స్వరాజ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇదే స్వరాజ్ పార్టీ అనేది ఆల్ ఇండియా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా కన్వర్ట్ అవుతుంది. సో, ఇదొచ్చేసరికి ఒక ప్రో చేంజర్స్ పార్టీ. సో, ఆన్ 1 జనవరి 1923
సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ గారు ప్రెసిడెంట్‌గా ఉంటారు. అండ్ మోతీలాల్ నెహ్రూ గారు దీనికి సెక్రటరీగా ఉంటారు. ఇదొచ్చేసరికి ఏదైతే పబ్లిక్ సేఫ్టీ బిల్ అనేది ఉందో, సో ప్రో చేంజెస్ మనం ఏం చెప్పాం, వీళ్ళు కౌన్సిల్స్‌లోకి ఎంటర్ అవుతారు అని చెప్పాం కదా! సో వీళ్ళు అక్కడ ఆ కౌన్సిల్‌లోకి ఎంటర్ అయ్యి ఏదైతే పబ్లిక్ సేఫ్టీ బిల్ ఉందో దీన్ని డిఫీట్ చేస్తారు. సో వీళ్ళకేంటంటే ఒక మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ దో ఈ ప్రో చేంజెస్ ఏంటంటే ఆల్రెడీ డివైడ్ అయిన తర్వాత, అంటే బేసికల్లీ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ద్వారా నో చేంజెస్, ప్రో చేంజెస్‌గా డివైడ్ అవుతారు. మళ్ళీ ఈ ప్రో చేంజెస్ స్వరాజ్ పార్టీకి ఎస్టాబ్లిష్ చేసి, ఈ ప్రో చేంజెస్ కూడా 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతారు. ఎవరు? రెస్పాన్సివిస్ట్ అండ్ నాన్ రెస్పాన్సివిస్ట్‌గా. సో ఇక్కడ చూడండి, డివైడ్ ఇంటూ రెస్పాన్సివిస్ట్ అండ్ నాన్ రెస్పాన్సివిస్ట్. ఓకేనా? అండ్ ఎక్కువ డెప్త్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1924లో బెల్గాం సెషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇట్ వాస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సెషన్ ప్రిసైడెడ్ బై గాంధీజీ. గాంధీజీ గారు నేతృత్వం వహించిన ఫస్ట్ అండ్ లాస్ట్ సెషన్ ఏంటంటే బెల్గాం సెషన్. సో ఇది ఎక్కడ జరిగింది? కర్ణాటక రీజియన్‌లో జరిగింది. ఇది ఇక్కడ ఏమైంది? స్వరాజ్ పార్టీని వితిన్ ద కాంగ్రెస్, స్వరాజ్ పార్టీని కాంగ్రెస్‌లోకి తీసుకోవడం జరిగింది. అంటే డివైడ్ అయిన పార్టీ మళ్ళీ లోపలికి వచ్చేసింది. అవునా? సో ఈ బెల్గాం సెషన్ 1924లో జరిగింది. క్లియరా? ఓకేనా? సో ఇక్కడితో ఏదైతే మన గాంధీయన్ ఎరా అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ థట్ మీకు ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది బాగా మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.